హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనం హ్యావ్ టు, ప్రీవియస్ క్లాస్లో నేను హ్యావ్ టులో ఫ్యూచర్ టెన్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్పాము. ఈ క్లాస్లో హ్యావ్ టుని ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్స్లలో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నేను ఆల్రెడీ హ్యావ్ టు అంటే ఏం చెప్పాను, చెయ్యాలి, ఏదైనా చెయ్యాల్సి వస్తే. జనరల్గా ఐ వర్క్ అంటే నేను వర్క్ చేస్తాను, కానీ నేను వర్క్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు వర్క్. సరే, అయితే చూడండి, హ్యావ్ టుని ప్రజెంట్కి యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్కి యూజ్ చేయొచ్చు. ఓకేనా? ప్రజెంట్కి యూజ్ చేసామా, ఫ్యూచర్కి యూజ్ చేసామా అన్నది మన సెంటెన్స్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఐ హ్యావ్ టు వర్క్ అంటే నేను వర్క్ చేయాలి అని, ప్రతిరోజు వర్క్ చేయాలి. ఇంకో ఐ హ్యావ్ టు వర్క్ డైలీ, నేను ప్రతిరోజు వర్క్ చేయాలి. అర్థమైందా? అంటే నా మీద ఒక అబ్లిగేషన్ పడింది, అందుకని నేను ప్రతిరోజు వర్క్ చేయాల్సి వస్తుంది అని అర్థం. ఓకేనా? అయితే ప్రజెంట్లో చాలా టెన్సెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ ప్రజెంట్ మనకి అందరికీ తెలుసు. అలా కాకుండా కంటిన్యూస్ టెన్స్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. సో వీటన్నిటిలో హ్యావ్ టుని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దీంతోపాటు నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడే హ్యావ్ టు అని రాస్తున్నాం కదా, హ్యావ్ టు బదులు మనం యామ్ టు, ఆర్ టు, లేకపోతే ఈజ్ టు అని కూడా రాయొచ్చు. దీని మీనింగ్ కూడా ఆల్మోస్ట్ హ్యావ్ టు అనే అర్థమే. అయితే వీటికి మాత్రం రెండు మీనింగ్లు వస్తాయి, ఒక మీనింగ్ కాదు. ఒక మీనింగ్ ఏమో హ్యావ్ టు అంటే ఏంటి చూడండి, నేను వర్క్ చేయాలి అనాలి అనుకోండి. నేను వర్క్ చేస్తాను అంటే ఐ వర్క్, దీని అర్థం నేను పని చేస్తాను. కానీ నేను పని చేయాలి అంటే ఐ హ్యావ్ టు వర్క్, ఐ హ్యావ్ టు వర్క్. ఒకవేళ షీ వస్తే షీ హ్యాస్ టు వర్క్. మనందరికీ హీకి కానీ, షీకి కానీ, ఇట్కి కానీ వచ్చినప్పుడు హ్యాస్ పెట్టాలి, ఐకి కానీ, వీకి కానీ, దేకి కానీ వచ్చినప్పుడు హ్యావ్ పెట్టాలనే విషయం తెలుసు కదా. సో దాని ప్రకారం రాస్తాము. కానీ దీని అర్థం ఏంటి, నేను వర్క్ చేయాలి. కానీ ఎప్పుడైతే నేను ఐ యామ్ వర్క్ అన్నా కానీ, ఐ యామ్ టు వర్క్ అన్నా కానీ అదే మీనింగ్ వస్తుంది. వెల్, ఇది ఒక మీనింగ్. ఈ మీనింగ్ కూడా వస్తుంది, అంటే నేను పని చెయ్యాలి. లేకపోతే దే ఆర్ టు గో, వాళ్ళు వెళ్ళాలి. చూసారా, వాళ్ళు వెళ్ళాలి. దే హ్యావ్ టు గో అన్నా కానీ వాళ్ళు వెళ్ళాలి అని, దే ఆర్ టు గో అన్నా కానీ వాళ్ళు వెళ్ళాలి. లేకపోతే షీ ఈజ్ టు వర్క్, ఆమె పని చేయాలి. ఓకేనా? ఆమె పని చేయాలి. చూసారా, దేని ముందు టూ పెట్టాము, యామ్ ముందు, ఆర్ ముందు, ఈజ్ ముందు టూ పెట్టాము, దాని తర్వాత వెర్ ఫస్ట్ ఫామ్ రాసాము. దీని మీనింగ్ ఏమొస్తుంది, ఒక మీనింగ్ వచ్చేసరికి హ్యావ్ టు మీనింగే. అదే పాస్ట్లో అయితే ఒకవేళ నేను పని చేయాల్సి వచ్చిందంటే ఐ హ్యావ్ టు వర్క్ కాస్త ఐ హ్యాడ్ టు వర్క్ అవుతుంది. హ్యాడ్ టు వర్క్ అంటే గతంలో నేను పని చేయాల్సి వచ్చింది. అలాగే నేను గతంలో వెళ్ళాల్సి వచ్చింది, గతంలో చేయాల్సి వచ్చింది అంటే ఏదైతే యామ్, ఆర్, ఈజ్ అనేది ఏంటి, ప్రజెంట్లో బీ ఫామ్. పాస్ట్లో అయితే వాజ్, వర్. ఐకి ఏమొస్తుంది, ఐ వాజ్ టు వర్క్, నేను పని చేయాల్సి వచ్చింది గతంలో. దే వర్క్ టు గో, వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. షీకి కానీ, హీకి కానీ వాటన్నిటికి కూడా వాజే వస్తుంది. షీ వాజ్ టు గో, షీ వాజ్ టు వర్క్, ఆమె పని చేయాల్సి వచ్చింది. అంటే హ్యావ్ టు బదులు మనము యామ్ టు నైనా యూజ్ చేయొచ్చు, అంటే సబ్జెక్ట్ని బట్టి. హ్యావ్ టు, హ్యాస్ టు బదులు యామ్ టు, ఆర్ టు, ఈజ్ టు. పాస్ట్లో అయితే హ్యాడ్ టు బదులు వాజ్ టు, వర్క్ టుని యూజ్ చేయొచ్చు. అంతేకాదు దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంది, అది కూడా చెప్తా. అయితే ఇప్పటివరకు ఇదైతే మీకు క్లియర్ అయింది కదా. ఐ యామ్ టు గో అంటే నేను వెళ్ళాలి. ఏదైతే ఐ హ్యావ్ టు గో మీనింగ్ ఉందో దాని మీనింగే ఐ యామ్ టు గో. షీ ఈజ్ టు వర్క్, ఆమె పని చేయాలి. షీ హ్యాస్ టు వర్క్, ఆమె పని చేయాలి. రెండింటి మీనింగ్ ఒకటే. మరి దీనికి ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది, అంటే నేను చెప్తా చూడండి. జనరల్గా మీరు న్యూస్ పేపర్ చదివితే కనుక అందులో న్యూస్ ఇలా ఉంటుంది, గవర్నమెంట్ ఈజ్ టు ఇన్వెస్ట్. యాక్చువల్లీ the present government is not investing, rather it is selling everything. So I better say the government is selling, or the government is to sell బదులు ప్రైవేటైజ్ చేద్దాం. ప్రైవేటైజ్ దట్, దాని పేరేం పేరు, స్టీల్ ప్లాంట్. చూడండి, గవర్నమెంట్ ఈజ్ టు ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్. దీని మీనింగ్ ఏంటి, గవర్నమెంట్ హ్యాస్ టు ప్రైవేటైజ్ అయినా కాదు,
చూడండి, గవర్నమెంట్ ఈజ్ టు ప్రైవేటైజ్ అంటే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్ అని, అంటే ఇది చేయబోతుంది అని. అంటే ఏవైతే ఫ్యూచర్లో జరిగే యాక్షన్, ఏదైతే మనం ప్లాన్ చేసుకునే యాక్షన్స్ ఉంటాయో వాటిని కూడా ఈజ్ టు, యామ్ టు, ఆర్ టులో చెప్తాము. ఓకేనా? ఐ యామ్ టు గో టు ఏదో ఒకటి ముంబై అంటే నేను ముంబై వెళ్తున్నాను, వెళ్ళాలి కాదు, వెళ్ళాలి అన్న సెన్స్ కూడా వస్తుంది. కాకపోతే ఎప్పుడు వెళ్ళాలి లేదా ఎప్పుడు చేస్తుంది అన్న సెన్స్ వచ్చేది మన సెంటెన్స్ని బట్టి అర్థమవుతుంది. కావాలంటే చూడండి, మనం ఏమంటామంటే ఒకవేళ హీ కిల్డ్ హిమ్ అన్నామనుకోండి, దాని అర్థం ఏంటి? అతను హీ కిల్డ్ హర్ అన్నామంటే అతను ఆమెని చంపాడు అని. కానీ కిల్ అంటే అర్థం కేవలం చంపాడు అనేనా? కాదు కదా. ఒక్కొక్కసారి మనం కిల్ని ఏం చెప్తాం? ఓ వావ్ యూ కిల్డ్ ఇట్ అంటాం. వావ్ యూ కిల్డ్ ఇట్ అంటే యూ పర్ఫార్మ్డ్ అమేజింగ్లీ అని. చూసారా? సేమ్ కిల్ని ఒక చోట పర్ఫార్మ్డ్ అమేజింగ్లీ అనే మీనింగ్ వచ్చింది, ఇంకొక చోట చంపేయడం అనే మీనింగ్ వచ్చింది. సో ఈ యామ్ టూకి కానీ ఈజ్ టూకి కానీ ఆర్ టూకి కానీ మీనింగ్ అనేది హ్యావ్ టు వస్తుందా లేకపోతే ఈజ్ గోయింగ్ టు అని వస్తుందా అనేది ఆ సెంటెన్స్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాల్సి వస్తుంది అని రాయకూడదు. గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్, దాన్నే గవర్నమెంట్ ఈజ్ టు ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్ అని కూడా రాస్తారు. పేపర్లలో ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఓకేనా? ఈ యామ్ టుకి కానీ ఈజ్ టూకి కానీ ఆర్ టూకి కానీ ఎక్కువగా అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ మనం చూస్తూ ఉంటాం. బయట మనం చాలా తక్కువగా యూస్ చేసేది అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతే. ఎవరినైనా కానీ మనం ఇన్స్ట్రక్ట్ చేయాలనుకో, నువ్వు రేపు ఎక్కడన్నా ఉండాలి అని అన్నామనుకో, ఒక ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్తుంటారు? ఏదైనా చోట ప్లేస్లో రిపోర్ట్ చేయాలని చెప్తారు కదా. అతను ఏమని ఇన్స్ట్రక్ట్ చెప్తాడంటే యూ ఆర్ టు రిపోర్ట్ ఎట్ 9 AM అంటే 9 AM కల్లా నువ్వు రిపోర్ట్ చేయాలి ఏదో ఒక ప్లేస్లో. యూ ఆర్ టు రిపోర్ట్ ఎట్ వైజాగ్ అనో ఏదో ఒకటి ఎట్ 9 AM అంటే నువ్వు రిపోర్ట్ చేయాలి అని, అంటే యూ హ్యావ్ టు అని. ఇక్కడ దీని అర్థం యూ హ్యావ్ టు రిపోర్ట్ అని. అర్థమైందా? అలా కాకుండా ఇక్కడ ఇది ఒక వాళ్ళ గవర్నమెంట్ చేసుకున్న ప్లాన్, ఒక యాక్షన్. ఓకేనా? కాబట్టి దీని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ దిస్ థింగ్ అని, ప్రైవేటైజేషన్ చేయబోతుంది స్టీల్ ప్లాంట్ని అని అర్థమైందా? సో అదే పాస్ట్లో అయితే వాస్ టు వర్ టుని యూజ్ చేస్తాం. అర్థమైందా? అంటే యామ్ టూకి ఈజ్ టూకి ఆర్ టూకి వాస్ టూకి వర్ టూకి రెండు మీనింగ్లు వస్తాయి. ఒకటి హ్యావ్ టు కానీ హ్యాస్ టు అని కానీ, లేదా రెండోది ఈజ్ గోయింగ్ టు డూ దిస్ థింగ్ అని. అర్థమైందా? సో ఇది సింపుల్ ప్రజెంట్లో హ్యావ్ టుని డైరెక్ట్గా హ్యావ్ టు అనే యూజ్ చేస్తాం. హీ హ్యాస్ టు గో, షీ హ్యాస్ టు గో, ఐ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు గో అని. దాని బదులు ఈజ్ టు, యామ్ టు, ఆర్ టుని కూడా యూజ్ చేయొచ్చు. ఇంతవరకు క్లియర్ కదా? అయితే హ్యావ్ టుని కంటిన్యూస్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? హ్యావ్ టుని కంటిన్యూస్ టెన్స్లో చూడండి. మామూలుగా కంటిన్యూస్ టెన్స్లో నేను పని చేస్తూ ఉన్నాను అని చెప్పాలనుకోండి, నేను పని చేస్తూ ఉన్నానని చెప్పాలంటే ఐ యామ్ వర్కింగ్. కానీ ఆ రోజు సండే, కానీ మా బాస్ నా చేత పని చేపిస్తూ ఉన్నాడు. నేను పని చేస్తున్నాను అని కాకుండా నేను పని చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పాలంటే కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఏది అయితే వర్క్ ఐ యామ్ వర్కింగ్ కదా, యాక్చువల్గా వర్కింగ్ అనే దాన్ని హ్యావ్ టు వర్క్ అని చేయండి. హ్యావ్ టు వర్క్. దాని తర్వాత దీన్ని మీరు ఏ టెన్స్లోకి రాయాలనుకుంటున్నారు? కంటిన్యూస్ టెన్సా? ఓకే, కంటిన్యూస్ టెన్స్ అయితే యామ్ హ్యావింగ్. ఐ యామ్ హ్యావింగ్ టు వర్క్. షీ వస్తే షీ ఈజ్ హ్యావింగ్ టు వర్క్. అంటే చూసారా? హ్యావ్ టు యాక్చువల్గా ఫస్ట్ హ్యావ్ టు అని మీరు రాసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే హ్యావ్ టు అని రాసుకోండి. ఓకే, హ్యావ్ టుని ఎలా కంటిన్యూస్ టెన్స్లో చేయాలి? ప్రజెంట్ కంటిన్యూసా? అయితే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ సబ్జెక్ట్ని బట్టి, హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే ఈజ్ యూజ్ చేయాలి, ఐ వస్తే యామ్ యూజ్ చేయాలి, దే కానీ వీ కానీ వస్తే ఆర్ యూజ్ చేయాలి. ఆర్ హ్యావింగ్ టు వెర్ ఫస్ట్ ఫామ్. అర్థమైందా? ఐ వచ్చింది కాబట్టి ఐ యామ్ హ్యావింగ్ టు వర్క్ అంటే నేను పని చేయాల్సి వస్తూ ఉంది అని. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, చేయాల్సి వస్తూ ఉంది అని. అదే గతంలో అయితే ఏం చేస్తారు? సింపుల్గా వాజ్ యూజ్ చేయండి. ఐ వాజ్. ఓకే, ఐ వాజ్ హ్యావింగ్ టు వర్క్. ఐ కానీ షీకి కానీ ఇట్కి కానీ ఇది ఒకటే. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే కనుక దే
వర్ హ్యావింగ్ టు వర్క్. వాళ్ళు పనిచేస్తూ ఉండాల్సి వచ్చింది అంటే ఆ టైంలో పనిచేస్తూ ఉన్నారు, పని చేయాల్సి వస్తూ ఉంది గతంలో. ఇదేమో ఈజ్ యూస్ చేయడం వల్ల ప్రజెంట్ పని చేయాల్సి వస్తూ ఉంది. ఇది ఏంటి చూడండి, సబ్జెక్ట్ పెట్టాము, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ప్రకారం ఐ వస్తే కనుక యామ్, షీ కానీ హీ కానీ ఇట్ కానీ వస్తే వాజ్, దే కానీ వి కానీ వస్తే వర్, ఆర్ ప్రజెంట్లో అయితే. తర్వాత హ్యావింగ్ టు ప్లస్ వెర్ ఫస్ట్ ఫామ్. సింటాక్స్ మీకు అర్థమైపోతుంది కదా. పాస్ట్లో అయితే వాజ్ వర్ యూజ్ చేయాలని చెప్పాను. సరే, ఒకవేళ అదే నేను ఇప్పుడే వర్క్ చేసేసాను, నేను ప్రజెంట్ ఈ టైంలోనే వర్క్ చేశాను, కానీ అరే నేను ఇప్పుడే వర్క్ చేయాల్సి వచ్చిందిరా అని చెప్తే, ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేశానంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్. కానీ కంప్లీట్ చేయాల్సి వచ్చింది అని చెప్తే, కంప్లీట్ చేయాల్సి వచ్చింది అని చెప్తే నా అంతటా నేను కంప్లీట్ చేయలేదు, ఒక కంపల్షన్ వల్ల నేను కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చెప్తామంటే ఐ హ్యావ్ హ్యాడ్ టు కంప్లీట్ ఇట్. నేను అది కంప్లీట్ చేయాల్సి వచ్చింది, కంప్లీట్ చేసేసాను, చేయాల్సి వచ్చింది. కంప్లీట్ చేయడం ఎప్పుడు జరిగింది? ఐ హ్యావ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడే జరిగిపోయింది, కానీ కంప్లీట్ చేయాల్సి వచ్చి జరిగిపోయింది. దీని అర్థం నేను కంప్లీట్ చేయాల్సి వచ్చింది అని, కానీ ఎప్పుడు చేశాను? ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రకారం ఇప్పుడే కంప్లీట్ చేశాను. అదే గతంలో చేసింటే ఐ హ్యాడ్ టు కంప్లీట్ ఇట్. ఐ హ్యాడ్ టు కంప్లీట్ ఇట్. నేను గతంలో కంప్లీట్ చేయాల్సి వచ్చింది, ఎవరు నా చేత ఫోర్స్ చేయించారు, గతంలో చేశాను. హ్యాడ్ టు చూడండి, స్ట్రక్చర్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ టు. అదే ఇక్కడ షీ వస్తే షీ హ్యాస్ హ్యాడ్ టు. షీ హ్యాస్ హ్యాడ్ టు కంప్లీట్ ఇట్, హీ హ్యాస్ హ్యాడ్ టు కంప్లీట్ ఇట్. ఐ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్ హ్యాడ్ టు కంప్లీట్ ఇట్. అర్థమైందా? జనరల్గా మనము ఎక్కడన్నా బయటికి వెళ్ళాము, బయటికి ఒక ఇంటికి కలవడానికి వెళ్ళాము, అయితే వాళ్ళు బలవంతంగా మనల్ని తినండి అని భోజనం పెట్టారు. అయితే మామూలుగా నేను తిన్నాను అని చెప్పడానికి, నేను ఎప్పుడు తింటాను అని చెప్పడానికి ఐ హ్యావ్ లంచ్ అని చెప్తాము, కానీ నేను తిన్నాను అని చెప్పడానికి ఐ హ్యాడ్ లంచ్. ఐ హ్యాడ్ లంచ్ అనే దాంట్లో హ్యాడ్ అనేది వెర్బు సెకండ్ ఫామ్ ఉంది, అంటే నేను తిన్నాను అని చెప్పడానికి. నేను తినేశాను, ఐ హ్యాడ్ లంచ్. ఓకేనా? అయితే నేను తిన్నది నా అంతటా నేను తినలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఫోర్స్ చేసి తినిపించారు. అయితే నేను ఏమని చెప్తాను? అరే నేను తినాల్సి వచ్చింది అని చెప్తాను కదా. నేను తినాల్సి వచ్చింది, నేను తినలేదు, తినాల్సి వచ్చింది, వాళ్ళు ఫోర్స్ చేశారు కాబట్టి. అప్పుడు ఏం చెప్తామంటే ఐ హ్యాడ్ టు హ్యావ్ లంచ్. అంటే నేను తినాల్సి వచ్చింది, నేను లంచ్ తినాల్సి వచ్చింది. అర్థమైందా? చూసారా? హ్యాడ్ టు హ్యావ్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫామ్. ఓకేనా? సారీ, ఇది నౌన్. హ్యాడ్ టు హ్యావ్ వెర్ ఫస్ట్ ఫామ్, హ్యాడ్ టు ప్లస్ వెర్ ఫస్ట్ ఫామ్ హ్యావ్. కానీ ఇది గతంలో అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి. అర్థమైందా? అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కలవడానికి వెళ్ళారు, ఓకేనా? అయితే వాళ్ళు మీ చేత ఫోర్స్ చేయించి తినిపిస్తూ ఉన్నారు. మీ మదర్ ఫోన్ చేశారు, అరే ఎక్కడ ఉన్నావురా అంటే అప్పుడు మనం ఏం చెప్తాం? నేను బయట తింటూ ఉండాల్సి వచ్చింది అని చెప్తాం. నేను తింటున్నాను కరెక్టే, తింటూ ఉండాల్సి వచ్చింది, అందుకని తింటూ ఉన్నాను అని చెప్పాలంటే, మామూలుగా నేను తింటున్నాను అని చెప్పడానికి ఐ యామ్ హ్యావింగ్ లంచ్. ఐ యామ్ హ్యావింగ్ లంచ్ అంటే నేను తింటూ ఉన్నాను, ఈ టైంలో నేను తింటూ ఉన్నాను, కానీ నా అంతటా నేను తినలేదు, తింటూ ఉండాల్సి వస్తుంది వేరే వాళ్ళు కంపెల్ చేయడం వల్ల. అలాంటప్పుడు ఏం చెప్తామంటే ఐ యామ్ హ్యావింగ్ టు హ్యావ్ లంచ్. ఐ యామ్ హ్యావింగ్ టు హ్యావ్ లంచ్. ఈ స్ట్రక్చర్ చూసారా? కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ యూజ్ చేసాం చూడండి. కానీ ఈ హ్యావ్ అంటే మీనింగ్ ఏంటి? నేను లంచ్ తింటూ ఉన్నాను అనడానికి. ఐ యామ్ హ్యావింగ్ లంచ్ కాస్త ఐ యామ్ హ్యావింగ్ టు హ్యావ్ లంచ్ అయింది. ఇందాక నేను మీకు ఒక స్ట్రక్చర్ చెప్పాను, ఏమని చెప్పాను? ఏదో నేను వర్క్ చేస్తూ ఉండాల్సి వచ్చిందంటే ఏమని చెప్పాను? ఐ యామ్ హ్యావింగ్ టు వర్క్ అని చెప్పాను కదా. ఈ వర్క్ అనే వెర్ ఫస్ట్ ఫామే, ఇక్కడ కూడా హ్యావ్ ఫస్ట్ ఫామ్. యాక్చువల్గా హ్యావ్లో ఏమేమి ఫస్ట్ ఫామ్స్ ఉన్నాయి? హ్యావ్ హ్యాజ్ ఫస్ట్ ఫామ్, అయితే ఇది V1, హ్యాజ్ V5, హ్యాడ్ అనేది V2, V3 కదా. ఐ యామ్ హ్యావింగ్ టు ఇక్కడ వర్క్ అంటేనేమో నేను వర్క్ చేస్తూ ఉండాల్సి వస్తుంది, ఈ హ్యావ్ అంటేనేమో నేను తింటూ ఉండాల్సి వస్తుంది. అదే ఇప్పుడే మీరు తినేశారు, ఫోన్ చేశారు మీ మదరు, ఇప్పుడే నేను తినాల్సి వచ్చింది అంటే తినడం కూడా ఇప్పుడే అయిపోయింది కాబట్టి మామూలుగా అయితే ఏం చెప్తారు? ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్ అని చెప్తారు కదా. ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్.
కానీ ఇప్పుడే తినాల్సి వచ్చింది అని చెప్తే ఇప్పుడే తినాల్సి వచ్చింది, ఇప్పుడే తిన్నాను కాదు, దీని అర్థం నేను ఇప్పుడే తిన్నాను, లంచ్ చేశాను. కానీ ఇప్పుడే తినాల్సి వచ్చిందంటే ఐ హ్యావ్ హ్యాడ్ టు హ్యావ్ లంచ్. ఐ హ్యావ్ హ్యాడ్ టు హ్యావ్ లంచ్. చూసారా, ఐ హ్యావ్ హ్యాడ్ టు హ్యావ్ లంచ్. అదే గతంలో తిని ఉండాల్సి వచ్చింది అంటే గతంలో పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ టు హ్యావ్ లంచ్. మామూలుగా ఇది ఇక్కడ చెప్పాలంటే ఐ హ్యాడ్ లంచ్. చూసారా, ఐ హ్యాడ్ లంచ్. నేను మామూలుగా లంచ్ తిన్నాను గతంలో, కానీ తినాల్సి వచ్చిందంటే ఐ హ్యాడ్ టు హ్యావ్ లంచ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.